అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా మోసం అయితే వెలుగు చూసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆ బాధితులు అయితే మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఈ రోజు ఈ విధంగా మోసపోయినారు, అసలు ఏం జరిగింది అనే విషయం వాళ్ళతో మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ విధంగా మీరు మోసపోయినారు? మాకు అతను 10 సంవత్సరాలు బట్టి తెలుసండి. అతను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఐటమ్స్ అన్ని ఇచ్చేవారు. ఆ విధంగా అతనితో మాకు పరిచయం ఏర్పడి మేము చాలా మటుకు అతను నమ్మి చీట్లు కట్టాము. 10 సంవత్సరాలు బట్టి కడుతూనే ఉన్నాము. అతను ఇస్తూనే ఉన్నాడు, అన్ని చేస్తూనే ఉన్నాడు. అలా నమ్మి ఇప్పుడు ఎక్కువ అమౌంట్లు కట్టారు చాలామంది. నమ్మకం బాగా కుదిరింది. నేను 45,000 ఒకటి, 75,000 ఒకటి 2 చీట్లు కట్టాను. మే నెలలో 45,000 రూపాయల చీటు మొత్తం పూర్తి అయిపోయింది. 15 చీటీలు పూర్తి అయిపోయింది. 2 నెలలు అయిపోయింది, డబ్బులు ఇవ్వలేదు. రోజు డబ్బుల కోసం కేకలు వేసేసి ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అనుకొని 2 నెలలు బట్టి మోసం చేసుకుని వచ్చాడు. 75,000 చీటీ ఇంకా 6 చీట్లు అయ్యాయి. పాట కూడా ప్రతి నెల పాటకి వెళ్తుంటే 35,000, 45,000 అవతల ఎవరు పాడుతున్నా కూడా మాకు తెలియట్లేదు. ఏమంటే వాళ్ళు ఎక్కడ లేదు, మీరు ఫోన్లో పాడండి అంటున్నారు. ఫోన్లో పాడితే ఆ అమౌంట్ మేము అంత అమౌంట్ పాట మనం చేతికి ఏటి వస్తుంది, మేము పాడకుండా అలా ఉండిపోవడం వల్ల ఈరోజు ఈ నష్టం వచ్చింది. మీకు ఆల్రెడీ వాయిస్ రికార్డు కూడా నేను అతనితో పాటు ఘర్షణ పడింది మీకు పెట్టాను. ఒకసారి అది పరీక్షించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఏ విధంగా మోసపోయినారు, అసలు ఏంటి పరిస్థితి? సార్, మా చుట్టుపక్కల అందరూ కడితే చాలా మంచి అతను బాగానే ఉన్నది, సీట్లు బాగానే కడతారు, మీ పిల్లలకి గట్టి పనికి వస్తుంది, కట్టండి అన్నారు. ఎందుకంటే చాలాసార్లు కట్టాను, చాలాసార్లు మనకు అతను బాగానే అయ్యింది. ఈ ట్రిప్ మాత్రం అతను నేనేమో 2 బాగానే ఉంది కృష్ణ అయితే 2,50,000 చీట్ అవుతుంది కట్టి అయితే అన్నారు. అంటే ఇది పర్వాలేసి నేను కట్టిన తర్వాత ఇప్పటికీ నేను మొన్న కట్టి 6 నెలలు పోయిన తర్వాత చీట్ పాడడానికి వెళ్ళాను. ఈ మధ్య వెళ్తే ఏమొచ్చి ఎవరైనంటే చీట్ పాడదామంటే ఎవరు రాలేదండి అన్నారు. అనేసరికి నేను చీట్ పాడడానికి వెళ్ళేసరికి ఎప్పుడు పాడింది 30,000 ఉండేది. ఆ రోజు నేను వెళ్ళేసరికి 55,000 పాటకి వెళ్ళిపోయింది. అవతల నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు. అవతల అతను పార్టీ రాలేదండి, ఫోన్లో మాట్లాడుతున్నారండి, అతను ఇక్కడ లేడండి అని చెప్పేసి వాళ్ళ తాలూకు వాళ్ళ చేత మాట్లాడి ఇచ్చేస్తున్నట్టు ఉన్నారు. మనం ఎంతకి వెళ్తున్నా అవతలకు డబుల్ వెళ్ళి చెప్తున్నారు అవతల వ్యక్తి. లాస్ట్కి మనకు చీట్ పాడినట్టు 2వ ట్రిప్ కూడా అలాగే అయింది. ఇంకెందుకు మనకు ఉన్నాయి ఇంకా పాడలేదు. చీరమ చూసేసరికి కింద నెల వెళ్ళేసరికి ఏమొచ్చి ఈ నెల పాట ఉన్నదండి, నేను పాడేస్తానండి అంతేనండి అన్నాను. అనేసరికి నీకు బుధవారం రా అమ్మ, నీకు ఎందుకు నీకు చీట్ పెడతాను, నీకు అంతైతే అమౌంట్ సెట్ చేస్తాను నీకు అన్నారు. అండ్ నా అమౌంట్ని ఇచ్చేయండి అయితే అన్న, నేను కట్టిన వరకు ఇచ్చానంటే అలాగే రా అన్నారు. బుధవారం వచ్చేసరికి మా మంగళవారం రాత్రికి వెళ్ళిపోయారట. మీరు మొత్తం ఎంత మొత్తంలో నష్టపోయినారు? నేను 1,50,000 వరకు నష్టపోయాను సార్. నేను 2,20,000 చీటి సగం కట్టి ఆల్రెడీ అంత కట్టేశాను. 1,50,000 రూపాయలు కట్టేసాను. నాకు 1,50,000 రూపాయలు లాస్ అయిపోయినట్టు. ఈ టోటల్గా ఈ చీటీలో ఎంతమంది ఉన్నారు గ్రూప్ సభ్యులుగా? ప్రస్తుతానికైతే మీ గ్రూప్ అంటే ఇక్కడ ఎలాగ 40 మంది అండి. మనకు అక్కడ లోకల్ చుట్టుపక్కల 40 మంది అండి. బయట ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి నాకు తెలిసి బాగున్నారు చీట్ అవుతుందంటే సరే చెప్పేసరికి బయట ఊళ్ళో కూడా కట్టారు. బయట ఊళ్ళో రావడానికి అవ్వట్లేదు, వాళ్ళు వచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వస్తారులే ఎక్కడికి చుట్టుపక్కల ఏంటి చెప్పారంటే వాళ్ళు భార్యకి బాగోలేదు, ఆపరేషన్ అవుతుందని చెప్పారు. అంటే మనకు కాబట్టి లోకల్లో కాబట్టి ఆల్రెడీ అతను వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫీసర్ వెళ్ళిపోయారు, అన్నీ చేశారు. చుట్టుపక్కల అందరికీ బయటకి మాకు భార్య బాగోలేదని చెప్పారు. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారండి. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, మీరు ఏ విధంగా మోసపోయినారు, ఏంటి ఇది? ముందు సామాన్లు ఇచ్చేవాడండి, సామాన్ల మీద పరిచయం అయ్యాడు. పరిచయం అయితే చీటీ కడుతున్నామంటే చిన్న చీటీలు కట్టేవారు. అలా పెద్ద అమౌంట్కి వెళ్తే పెద్ద కడుతున్నాడు కదా అంటే కరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు అనేసి కట్టేవారు. ఈ సంవత్సరం ఏం చేశాడు, పాటకి ఎప్పుడు మేము వెళ్ళలేదండి, ఆయన తెచ్చిచ్చడం మేము తీసుకోవడమే తెలుసు. పాటకి వెళ్ళామనుకోండి 80,000కి వెళ్ళిపోయింది, 50,000కి వెళ్ళిపోయింది, అలా అనేవాడు. మరి అంత లాస్లో ఎందుకులే అనేసి లాస్ట్కి ఉండిపోయారు ఎప్పుడూను. ఈసారి కూడా అలాగే 4 చీటీలు కట్టాం, లాస్ట్కి ఇచ్చేస్తాడు కదా అని అనుకుంటే మా పాట జూన్లోనే అయిపోయిందండి. జూన్లోనే అయిపోయాక అప్పటి నుంచి ఇలాగే ఏటండి ఇవ్వలేదు అని అంటే డిసెంబర్ 1 అయిందండి, జనవరిలో 1 అయిపోయింది, ఫిబ్రవరిలో 1 అయింది. 3 చీటీలు అయిపోయాయి, ఫుల్ డబ్బులు కట్టేసాం. ఇగండి రేపు వస్తాను, ఇక సాయంత్రం వస్తాను, ఇక 7 గంటలకు వస్తానండి, మీకు ఎందుకని మీరు అలా నాడండి, నేను వచ్చి ఇచ్చేస్తాను అన్నాడు. 1 చీటీ పాడలేదు, 3 చీటీలు అయిపోయాయి, పూర్తి కట్టేసాం. 15 నెలలు ఇస్తాడని చూస్తుంటే మాకు అవసరం అయ్యా, ఇలా మాకు పని ఉంది, నేను బంగారం షాపుకి వడ్డీ కట్టుకోవాలా అనేసి వెళ్ళాడితే మీకు ఎందుకమ్మా రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను 3 నెలల నుంచి అలా చెప్పాడు. ఇప్పుడు 2 నెలల నుంచి డైలీ వెళ్ళేదాన్ని ఇంటికి. నాకు రోగం వచ్చింది, నేను హాస్పిటల్ ఎప్పుడూ లేదు, ఏటండి ఇలా మోసం చేస్తున్నారు, ఏటి మీ ఉద్దేశం, ఎక్కడ ఫ్లాట్ కొనిసారా అని అడిగాను కూడా. అలా లేదమ్మా, నీకు డబ్బులు ఇవ్వకపోతే నేను చచ్చిపోయినోళ్ళలాగానే ఏదో ఒకటి చెప్పేవాడు అంతే. జనవరి నుంచి అండి రోజు తిరిగేదాన్ని ఇంటికి, అదే చెప్పేవాడు సమాధానం. మా పాపకు రోగం, నాకు రోగం, మా ఆవిడకి రోగం, అలా చెప్పి మీరు ఇలా పదండి అమ్మ ఇప్పుడే వస్తాను, మీరు నడండి, నేను 7 గంటలకు వస్తాను, 6 గంటలకు వస్తాను, ఇలాగే టైం అంతా జనవరి నుంచి ఇదే టైం నడిపాడు. సోమవారం కూడా వెళ్ళానండి, మీకు 1,00,000 వారంకి పేమెంట్ అంత ఇచ్చేస్తాను,
మరి 4 కదమ్మా అనేసి అంటే సరే మరి కట్టాం కదండి, ఎందుకు కట్టుకున్నాం, మాకు ఏదో కష్టానికి సుఖానికి కావాలని కదా అని అంటే అంతే. బుధవారం వెళ్ళిపోయాడు. నేను లక్షవారం వెళ్ళేసరికి అక్కడ గందరగోళంగా ఉందండి ఇంటికాడ. ఏంటి ఇలాగ అయ్యిందా, అలాంటి మనిషి కాదా అని అనుకున్నాను. అంటే అందరినీ నమ్మించి గ్రూప్లో పెట్టేశాడండి. చీటీపాడికి ఎవరిని రానిచ్చేవాడు కాదు, ఆయనే పాడేసుకునేవాడు. ఏమనంటే రాజమండ్రి వాళ్ళు చెప్పారు, అనకాపల్లి వాళ్ళు చెప్పారు, విజయవాడ వాళ్ళు చెప్పాడు, కాకినాడ వాళ్ళు ఎప్పుడు ఈ స్టోరీయే చెప్పేవాడు ఆయన పాటకు వెళ్తే. అది జరిగిందండి. మేము 3 లక్షలండి నావి, మా తమ్ముడివి 10 లక్షలు. ఆయన చీటీ ఆయన క్యాష్ ఇచ్చాడు 5 లక్షలు. ఆ తమ్ముడు అలాగైపోయాడు. ఇప్పుడు మా ఎంత 13 లక్షలండి. ఓకే రైట్. సో ఇది పరిస్థితి. అయితే ఈ బాధ్యులంతా ఒకటే చెప్తున్నారు, మేము చాలా పెద్ద మొత్తంలో అయితే మోసపోనామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికైతే కొంతమంది మాత్రమే వచ్చారు. అదేవిధంగా కొంతమందికి అయితే ఈ యొక్క మోసం అయితే కొంతమందికి తెలియదు. ఈరోజు మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాము. దీని పట్ల అయితే మాత్రం వారందరూ కూడా ఎవిడెన్స్ వస్తుంది, వారందరూ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ అయితే వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. మరింత ఎక్కువగా మేమైతే మోసపోనామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ మోసం అయితే మాత్రం సుమారుగా 3 కోట్ల పైనే ఉంటుందని ఈ యొక్క బాధ్యత అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.